వెల్కమ్ టు బిల్లీ బాయ్ 7 గైస్. ఈ రోజు మనది ఏంటంటే ఈ రోజు సండే ఫన్ డే. మన కాలనీలో మన వినాయకుని అయితే వీడియోలు అయితే తీస్తున్నాం, పెడుతున్నాం, పోస్ట్ చేస్తున్నాం, ఎడిట్ అయితేనే ఉన్నాయని. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే మన హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ టెంపుల్ అన్ని కూడా అంటే ఓన్లీ విఘ్నేశ్వర టెంపుల్సే. ఆ విఘ్నేశ్వరుడు అన్ని విధాలుగా మేము అందరం చూస్తున్నాం. మాతో పాటు మీరు చూడాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నాం అంటే మీకోసం అన్ని దర్శనాలు చేసుకోవడానికి ఒక వీడియో వ్లాగ్ తీస్తున్నాము. అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుడు పోతాం, తర్వాత బాలాపూర్, ఇంకా వేరే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఏమైనా వినాయకులు ఫేమస్ ఏమైనా ఉంటాయి మేము గూగుల్లో కొట్టి చూసుకుంటాం. మా తెలిసిన దోస్తులు, మా యొక్క సబ్స్క్రైబర్ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఏమైనా ఫేమస్ ఉన్నాయంటే చెప్పండి అని చెప్పేసి అడిగి మేము ఎట్లనే విజిట్ అవుతాం. అవన్నీ కూడా మీకు చూపిస్తాం, మీరు కూడా చూడాలి. టిల్ ది లాస్ట్ వాచ్ చేయండి గాయస్. మన ఛానల్ ని మాత్రం ఇంకొకరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి అప్డేట్ అనేది మీకు ఇస్తాం. మేము చేస్తాం మీకోసమే. మాతో అందరు మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలని చెప్పేసి ఒక చిన్న ఇంటెన్షన్ తోని మేము అన్ని చూసినప్పుడు మాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పేసి ఈ యొక్క మన బిల్లీ బాయ్స్ యొక్క ఎయిమ్. చూడండి గాయస్, చూడండి ఎంత ట్రాఫిక్ అయితే. సండే అయినా కూడా బాగానే ఉంది. ఎవరెవరు పోతుంది చూపి ఒకసారి భుజా. ప్రెసిడెంట్ సాబ్ నానిబాయ్, ప్రెసిడెంట్ సాబ్ నానిబాయ్, ఇప్పుడు సాబ్ ఇంకో బిట్టు ఇప్పుడే వండుకొని లేవట్టుకొని వచ్చినామని అని ముఖం చూడరు ఒకసారి. అని జుట్టు కూడా ఆడలేదు, ఇంకా స్నానం చేయలేదు, ఏం చేయలేదు. ఈ వీడియో ఇష్టం స్నానం చేయలేదు, అట్లే గుళ్ళోకి వస్తాడు పందు కూడా. గణేష్ వచ్చాడు, గణేష్ మన లడ్డుగాడు వీడియో వస్తుంది, బొజ్జాడు. గాయస్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ముందలు వచ్చిరిగా ఆ కార్ని దాటాలి. వచ్చినాయి అమౌంట్ సరే మందిరా బోదా ఇడిపోతుందా. చూసేస్తాం గణేష్ ని. ప్రెసిడెంట్ అయ్యండి. ప్రెసిడెంట్ సాబ్ హైదరాబాద్ వచ్చింది. చిన్నలు అయితే చూడబోతున్నాం. చాలా గణేష్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ టైం అపాన్ ఒక గణేశుడు అయితే ఉంది జూబ్లీ హిల్స్లా, బంజారా హిల్స్లా. అయితే వచ్చేస్తున్నాము. చూడు ఇది దూరం ఉంది గణేశుడు. చూడు बहुत बड़ा है, సూపర్ ఉంది గణేష్. చిన్న గణేష్ కోసం జూబ్లీ హిల్స్ వచ్చినాం. తెలిసిన మన జూబ్లీ హిల్స్ లా చాలా పెద్ద ఫేమస్ అంటే ఈ రోజు అయితే నిమజ్జనం అవుతుంది, కానీ ఇంకా అంతా కార్యక్రమాలను సెట్ చేయలే. కాకపోతే మీకు దర్శనం చేయడం కోసం మేమైతే ఇంత దూరం వచ్చి చూపించడానికి వచ్చినాం. మేము ఆల్రెడీ మొన్ననే చూస్తాం, మళ్ళీ కూడా కేవలం మీకు చూపిద్దామని చెప్పి దానికి వచ్చినాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఖైరతాబాద్ కి బ్యాక్ టు ఫామ్ వెళ్ళిపోదాం. మొత్తం ఖైరతాబాద్ అంటే మొత్తం ఎట్లుంటుందో తెలుసుగా. ట్రాఫిక్ క్లియర్ ఉంది కానా. Sharp left onto Inner Ring Road, road number 1. లెఫ్ట్ వాలా. In 200 meters, turn right onto Banjara Hills Main Road. ఖైరతాబాద్ ఇడికెళ్ళి హైదరాబాద్
In 50 meters, turn right onto Banjara Hills Main Road. Continue on Banjara Hills Main Road for 800 meters. Continue on National Highway 65 for 1 kilometer. ఇప్పుడు అంతడు పంత డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. జయమంగళమూర్తి గాయస్ లేకపోతే ట్యాంక్ బండ్ వచ్చేస్తుంది. మొత్తం ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే కథం ట్యాంక్ బండే. సెక్రటరీ కూడా మనం పార్లమెంట్ పక్కకైతే వచ్చేసినాం. ఖాళీ In 600 meters, at the roundabout, take the third exit and stay on National Highway. ఇట్లకి వస్తుంది అన్న. హైదరాబాద్ గణేష్ వేర్లు ఉండేలేవు వీడు కానా ఇంకో 1000 రూపాయలు ఉండదు. ఇట్లకెళ్ళి మొత్తం ఇక్కడ తిరుగుతారు కరెక్ట్ గణేష్. ఇక్కడ తిరిగి మలిపి ట్యాంక్ బండ్. ఇది తెలుసా మీకు ట్యాంక్ బండ్? నాకు ఏం అర్థం అరే పార్కింగ్ ట్యాంక్ ఇక్కడ దిక్కి పెట్టిపోదాం పా. ఇటు దిక్కి పెడితే వేయడంగా పోవాలి మనం ఇప్పుడు. ఐమాక్స్ థియేటర్ అన్నాడు ఆయన దగ్గర. Turn left. Continue for 1 kilometer. పార్లమెంట్ ముందరంగా ఇదైతే ట్యాంక్ బండ్ వచ్చిన మనం. ట్యాంక్ బండ్ చూపిరా. అదే చూపిస్తున్నాం. పార్లమెంట్ మెయిన్ గేట్. ఈ గేట్ ఓపెన్ చేయాలా? ఏం రెండగలరు. అంబేద్కర్ బొమ్మ అయితే అక్కడ ఉంటుంది. బిగ్గెస్ట్ అంబేద్కర్ బొమ్మ. ట్యాంక్ బండ్ రైట్ సైడ్ అక్కడ రైట్. లెఫ్ట్ సైడ్ అయితే ట్యాంక్ బండ్. మధ్యలో బృద్ధుడు కనబడుతుడా. ఇటు సైడ్ అయితే పార్క్ ఉంటుంది ఒకటి. మా మధ్యలో బృద్ధుడు అయితే కనబడుతుంది చూడండి. బాగా ఆరాటం వచ్చింది. ఓ ఆంటీ కింద పడేవు. చెర్రీ ఎందుకంటే కొడుతున్నాడు? చెర్రీ ఎందుకంటే సైకిల్ అయితే చెరిగాడు ఏమోగా. ఘోరం అంటే ఘోరమైన ట్రాఫిక్ ఉంది. మీరైతే ఈ రాకూరి ఇప్పుడైతే ఈ సమయంలో వస్తే పొద్దున 6 గంటల ముందర అరి, లేకపోతే రాకూరిగా నైట్ వచ్చే కూడా ట్రాఫిక్ మస్తు ఉంటుంది. ఈ టైంలో ఇంతగా ఉందంటే మరి ఘోరం ఉంటుంది. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడవాలంటే గణేష్ నగర్ పోవాలంటే ఇడికి వెళ్ళి పార్కింగ్ పెట్టేసి 2 కిలోమీటర్స్ వాక్ కొట్టాలి. ఇప్పుడు ఒకసారి మీకే అర్థమవుతుంది. మెట్రో ఎక్కువ 130 రూపాయల పని అయిపోతుంది. అందరూ మాట్లాడుతున్నారు. ఎట్లా చేస్తాం అంతా మీరే ఒక లైన్ అయినా 4 లైన్ ఆడ ఇన్ని దారి అని ఉంది కానీ ఎగ్జిట్ దారి లేక అయిపోయింది. వీడియోది మనలు ఉన్నారా? ఇడా ఉన్నారు. ఈ చరణ్ చరణ్
పంపిస్తున్నారా పోలీసులు సిఐ ఉన్నాడు ఇట్లా పోదు అట్లనే పోదని చెప్పి మనం ఏమో ఆయన పోరి పంపిస్తారు అనే పంపిస్తారు పోనంటే ఏందో ఏం అర్థమైతలేదు. నడువురి ఎగ్జిట్ దారి పెట్టేదాం ఈ ఎగ్జిట్ దారి జై బోలో గణేష్ మహారాజ్ కి. సరే పట్టుకోదాని గోడెక్తా వన్ గోడెక్కరా గోడెక్ లోడ్ ఎక్కరా ఏం చేస్తున్నావు అంగి అట్లా కాదు క్లారిటీ కనిపిస్తుందా పవన్ గాయస్ కర్తమైన చూపిస్తున్నాం. గాయస్ సక్సెస్ఫుల్ అయితే ఎంత కష్టమైనా కూడా ఇక్కడికి వచ్చినాం గోడెక్కినాం. అయ్యో చరణ్ గారిని కింద పడేసిన ఫోన్ మళ్ళా కొడుతుండే. ఇగో చూడు ఎంత కష్టమైనా కూడా మేము చేస్తున్నాము. లైన్లో పోతే ఇలా కాదని చెప్పి అర్థమైపోయింది. ఇలా ఒక సండేనే మేము అన్ని దర్శనం చేసుకోవాలి కాబట్టి చూడు మీరు కూడా చూడు దర్శనం చేసుకోరు. అదే చూడు